ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అడుగులు మారుతున్నాయి, కొత్త అడుగులు పడుతున్నాయి. అందులో రకరకాలైనటువంటి సెంటిమెంట్లు, ప్లానింగ్లు. అందులో కీలకమైనటువంటి సెంటిమెంట్ ఏంటయ్యా అంటే ఓ పక్కన హమాస్ తీవ్రవాదులకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్ సాధారణ ప్రజల ప్రాణాలు తీస్తుందని ఆగ్రహిస్తూనే అమెరికా తన యుద్ధ నౌకల్ని రెడ్ సీకి పంపించింది. బ్రిటన్ యుద్ధ నౌకలు అక్కడే ఉన్నాయి. నాటో, యూరప్ దేశాల యుద్ధ నౌకలు అక్కడే ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ రంగంలోకి దిగితే వీళ్ళందరూ కలిసి ఇరాన్ని సంగతి తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యలో హౌతీ తీవ్రవాదులు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంటే దాన్ని మధ్యలో అమెరికా సైన్యం అడ్డుకుంటుంది. కానీ అమెరికా సైన్యానికి కూడా కనబడకుండా రెడ్ సీలో ఇజ్రాయెల్కి వస్తున్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇతరత్ర కమర్షియల్ షిప్స్ మీద దాడులు చేస్తోంది హౌతీ తీవ్రవాద ముఠ. దీంతో చిరాకెత్తినటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ హౌతీ వార్లో తన తరపున వార్షిప్ని రెడ్ సీకి పంపిస్తుంది. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్ సెట్ టు జాయిన్ ద ఇజ్రాయెల్ హౌతీ వార్ ఎమెన్ డ్యూ టు ద యుఎస్. Australia is considering a request by the US Navy to deploy a warship in the Red Sea amid increasing attacks by Iran-backed Houthi rebels on commercial vessels. The Australian government is being blasted for getting entangled in the war by the US. ఇది అత్యంత కీలకమైనటువంటి ఆస్ట్రేలియా యుద్ధంలోకి అడుగు పెడుతూ ఉండటం అన్నటువంటిది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం.